మాజీ మంత్రి విడుదల రజనీకి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సొంత పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర అసమ్మతి నెలకొంది. ఏకంగా రజనీ వద్దు జగనన్న ముద్దు అంటూ వాల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలవడానికి ఆమె వైసీపీ హయాంలో రజనీ పిఏలు పెత్తనం కొనసాగించి తీవ్రంగా విమర్శించారు. ఎన్ని అరాచకాలు ఇలా చెప్పుకుంటా పోతే చాలా బాగా ఉంటుంది. కాబట్టి మా ప్రాణాలు పోయినా లెక్క చేయము. జగనన్న గెలుపు కోసం ఈ చిలకలూరిపేటలో నువ్వు లేకుండా చేయడం కోసం మేము తాడేపల్లి కాలు మనం కట్టుకొని అయిపోయిందా తిరుగుతాం. నువ్వు రవీలు పెడతావో గుండాలు పెడతావో ఇక్కడ ఎవరు గడవు నీకు వచ్చింది చేసుకో. మాకు ఒకటే నినాదం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్, జగనన్న ముద్దు రజనీ వద్దు, ఇదే మా నినాదం. ఇదే నినాదంతో ముందుకెళ్తాము. ఇంకా మేమే కాదు, చాలా మంది బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ స్టెప్ ఇది, ఫస్ట్ అడిగింది. ఇంకా వాళ్ళతో కలిసి వచ్చిన నాయకులు ఉన్నారు. మరి నిన్న ఇవాళ 2 రోజులు పెట్టి పై నాయకులతో ఫోన్లు చేపించి ఆ నాయకులు ఎవరు రాలేకుండా ఆపాలని చాలా మంది బయట ఆగారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. మీ అందరికీ తెలుసు, జగనన్న ముందు రజనీ ముందు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇబ్బందులు పడి వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించకపోగా ఇబ్బందులు పాల్చేసి ఈ నియోజకవర్గంలో 180 కేసులు ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదనే పెట్టి ఉంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాకపోతే మనం జగన్మోహన్ రెడ్డి గారు మనకి మొదటిగా రజనీ గారు కాదు, మళ్ళీ రాజేష్ నాయుడు అన్నారు, తర్వాత మనోహర్ నాయుడు అన్నారు. ఎవరు వచ్చినా మనం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్న మాట కోసమే ఉన్నాం. జగనన్న ఏం చెబితే అది చేద్దాం అనుకున్నాం. కానీ కష్టపడ్డ కార్యకర్తల్ని దూరం చేసుకోవడం వల్ల, కష్టపడ్డ ప్రతి ఒక్కరిని దూరం చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేమందరం వెళ్ళి పెద్ద నాయకులు కలవడం జరిగితే వాళ్ళు పరిష్కరిస్తామన్నారు, కానీ దానికి మార్గం చెప్పలేదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మీరు వెళ్ళబాకండి, కార్యక్రమానికి వెళ్ళబాకండి అని చెప్తున్నారు.